క్రంచ్ టీవీ ప్రేక్షకులకు శ్రీ దేవీ నవరాత్రుల ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. క్రంచ్ టీవీ ప్రేక్షకులకు మరి ఒక్కసారి దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు ఈరోజు మహాచండీ అవతారంలో దర్శనం ఇవ్వడం అనేది ప్రత్యేకం. మహాచండీ రూపాన్ని ఏ విధంగా దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, అమ్మవారి ఉగ్ర రూపానికి ఏమేమి పూజలు చేస్తే అమ్మవారు శాంతిస్తుంది, ధూపదీప నైవేద్యం ఎలా పెడితే అమ్మవారికి కృపా కటాక్షం దొరుకుతుంది, అలాగే అమ్మవారికి ఈరోజు ఏ విధమైన చీరను అలంకరిస్తారనేది పూర్తిగా మనం తెలుసుకుందాం రండి. మహాచండీ అవతారంలో అమ్మవారి కన్నా ముందు స్వామివారిని పూజించడం ఎంతో విశిష్టం. చెంబడి నీళ్లతో స్వామివారి లింగంపై పోస్తే ఎన్నో అనుగ్రహాలు ఇచ్చే మన శివుడు. అయితే ఇక్కడ శివలింగాన్ని తీసుకున్నట్టయితే చాలా ప్రత్యేకం అన్నమాట. ఎక్కడైనా సరే కానీ శివలింగము నలుపు ఆకారంలో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ ఆకారంలో ఉండడం మనం చూస్తున్నాం. మహాచండీ అవతారం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామాంజనేయాచార్య గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ఒక శ్లోకంతో ఏదైనా చెప్తారు? యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అయితే స్వామి, ఈరోజు అమ్మవారు మహాచండీ అవతార రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎలా కొలుచుకుంటే కొంగు బంగారం అవుతుంది? నాయన, అమ్మవారు ఏదైతున్నదో అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఈ ముగ్గురమ్మలు కలిస్తేనే ఏదైతున్నదో సృష్టి అనేది ఏర్పడింది. అటువంటి తల్లి ఏదైతున్నదో మనల్ని కరుణీకరించడానికి మహాచండీ అవతారం ఏదైతుందో ఎత్తింది. మహిషాసురుడు అనే రాక్షసుడు ఏదైతున్నదో మర్దించడానికి పార్వతీదేవి ఏదైతున్నదో చండీ రూపడం దాల్చడం జరిగింది. 9 రోజులు 9 అవతారాలు ఎత్తి ఆ యొక్క రాక్షసుని సంహరించడం జరిగింది. వాడు ఏం వరం కోరుకున్నాడా అంటే దేవతలతోని కానీ దానవులతోని కానీ పురుషులతోని కానీ స్త్రీలను లెక్క పెట్టుకోలేవాడు. స్త్రీలంటే మహిళలే కదా అన్నట్టు భావించిండు. కానీ స్త్రీ యొక్క శక్తి వానికి తెలియక ఏదైతున్నదో స్త్రీతో మరణం లేకుండా కోరుకున్నాడు. ఏ ఆయుధం కూడా ఉండకూడదు, ఆయుధం లేకుండా ఏదైతున్నదో సంహరించే ఏర్పాటు చేయాలి. అందుకోసం అమ్మవారు ఏం చేసింది, జగజ్జన్ని ముగ్గురు అమ్మలను తన లోపల ఐక్యం చేసుకున్నది. పార్వతీదేవి లక్ష్మిని సరస్వతిని ముగ్గురిని తన లోపల ఐక్యం చేసుకున్నది. ఆ యొక్క విష్ణువు బ్రహ్మ మహేశ్వరుని యొక్క అంశాల యొక్క ఆయుధాలు కూడా అమ్మ ధరించడం జరిగింది. వాటితో 9 రోజులు పోరాడి 9వ రోజు ఏదైతున్నదో వాడిని మర్దించడం వల్ల 10వ రోజు మనం విజయదశమి ఏదైతున్నదో జయప్రదంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు చండీ రూపంలో ఉన్నటువంటి తల్లి చండు ముండు అనే రాక్షసును సంహరించడానికి ఈ అవతారం ఏదైతుందో ఎత్తడం జరిగింది. ఆ అమ్మ సరస్వతిగా ఏదైతున్నదో లక్ష్మీదేవిగా ఈ 3 రూపాలు ఏదైతున్నదో ఏర్పాటు చేసుకొని ఆ మహిషాసురుని మర్దించింది. ఈరోజు చండముండును సంహరించినందువల్ల చండీ ఏదైతున్నదో ఆ పేరును సార్థకం చేసుకున్నది. ఆ విధంగా అమ్మవారు ఏదైతున్నదో మనందరినీ కరుణీకరించడం అనేది జరుగుతున్నది. అయితే ఇంకోటి, ఏ రాశుల వారు ఈరోజు ఏ నక్షత్ర వారు అమ్మవారికి పూజ చేయవచ్చు? భగవద్భక్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ రాశులు అనేది కాదు, అందరూ ఏదైతున్నదో ప్రతిరోజు నిత్యం ఏదైతున్నదో దేవిని కొలవాల్సిందే. ఈ రాశివారు ఈరోజు పూజ చేస్తే సుఖం, ఆ రాశివారు ఆ రోజు పూజ చేస్తే సుఖం అనుకుంటే ఆ రోజే చేసి మిగిలిన రోజులు మర్చిపోతారు. అందుకోసం మనం జీవితం ఇచ్చినటువంటి ఆ భగవంతుని కొలవడం అనేది అవసరం. ప్రతిరోజు మనం నామస్మరణ చేస్తే మనకు ఎటువంటి కష్టాలు అనేటివి రాదు. మనకి ఎటువంటి దోషం ఉన్నాయండి, ఆ దోషం ఏదైతుందో పరిహారం అవుతుంది. ఎప్పుడు ప్రతిరోజు నిత్యం భగవంతుని నామస్మరణ చేస్తున్నప్పుడు అది తప్పకుండా చెల్లించడం అనేది జరుగుతుంది. అమ్మవారికి ఈరోజు ప్రీతికరమైన నైవేద్యం ఏముంటుందంట? అమ్మవారికి ఈరోజు ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఏదైతున్నదో మన పులిహోర, దద్దోజనం, గారెలు,
అమ్మవారికి ఏదైతే అంటే ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యం ఏదైతున్నదో ఉంటుందండి. ఆ విధంగా నైవేద్యాన్ని ఏదైతుందో సమర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతుందో పులిహోర నైవేద్యం అమ్మవారికి ఏదైతుందో చేయడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి చీరను ఏ విధంగా ఈరోజు చీరను ఈరోజు నారింజ రంగు చీర ఏదైతున్నదో అమ్మవారికి కట్టాల్సి ఉంటుంది. 9 రోజులు 9 రకాలైనటువంటి చీరలు ఉంటాయి. ఏ రోజు చీరను ఆ రోజు అమ్మవారికి ధరింపజేస్తూ భక్తులు ఏదైతున్నదో ముక్తి చెందడం జరుగుతుంది. పూజా విధానం ఎలా చేసుకోవాలి? పూజా విధానం చేసుకుంటే అమ్మవారిని మనం కొలుచుకోవచ్చు అంటే అమ్మవారి కృపా కటాక్షం ఎలా దొరుకుతుంది? పూజా విధానం గురించి చెప్పండి. స్వామి పూజా విధానం అంటే మన మనస్సులో ఏదైతున్నదో ప్రతిరోజు నామస్మరణ చేయాలని చెప్పిన ఆ విధంగా చేస్తుంటే ఎటువంటి దోషాలు అనేటివి జరగవు. కానీ మన తృప్తి కొరకు ఏదైతున్నదో దేవాలయానికి వచ్చేసి నాకేదో జరగబోతుంది అని చెప్పని అనుకున్నప్పుడు, లేదా ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు ఆ పండుగల లోపల ఏ విధమైనటువంటి దేవి ఉన్నదో ఆ విధమైనటువంటి దేవిని కీర్తిస్తుంటే వాళ్ళ మనసుకి ఏదైతున్నదో శాంతి దొరుకుతుంది, భక్తి ఏదైతున్నదో పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కావాలి. వచ్చేటువంటి మనిషికి నాకు ఇక్కడ మంచి జరుగుతుంది అనే భావన ఏర్పడితే తప్పకుండా మంచి జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెగటివ్ థింకింగ్తోనే ఏదైతున్నదో రావద్దు. నెగటివ్ థింకింగ్ ఉండి వచ్చినా కానీ అటువంటి వాళ్ళకి ఇక్కడ అమ్మవారు ఏదైతున్నదో పాజిటివ్ థింకింగ్ ఆలోచనలు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. అందుకోసం శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు వాని ఆజ్ఞ ఉన్నట్టయితే మనం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం. వాని ఆజ్ఞ లేదనుకోండి అధపాతాళానికి ఏదైతున్నదో వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా 9 రోజులను అమ్మవారిని ఏదైతున్నదో మనం పూజ చేసుకుంటూ మొదటి రోజు ఏదైతున్నదో బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు ఏదైతున్నదో గాయత్రీదేవిగా, మూడవ రోజు ఏదైతున్నదో అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు ఏదైతున్నదో త్రిపుర సుందరీదేవిగా, ఐదవ రోజు ఏదైతున్నదో చండీదేవిగా, ఆరవ రోజు మహాలక్ష్మీదేవిగా, ఏడవ రోజు సరస్వతీదేవిగా, ఎనిమిదవ రోజు ఏదైతున్నదో మహిషాసురమర్దినిగా, తొమ్మిదవ రోజు ఏదైతున్నదో దుర్గా మహిషాసురమర్దిని, ఆఖరికి రాజరాజేశ్వరిగా ఏదైతున్నదో మనం పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 9 రోజులు చేసుకుని 10వ రోజు ఏదైతున్నదో విజయదశమిని మనం చేసుకుంటూ ఉంటాం. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఒక శ్లోకంతో ముగిస్తారు. ఈరోజు అమ్మవారు కనుక బట్టి ఓంకార పంజర శుకీం ఉపనిషద్యుదన కేళి కలకంఠి ఆగమ విపీన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఆ యొక్క గౌరీదేవి కృప వలన మనందరూ ఏదైతున్నదో సుఖ సంతోషాలతో ఉంటూ ఎటువంటి కష్టాలు లేకుండా అమ్మవారి నామస్మరణ చేస్తూ అయ్యవారి నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని ఏదైతుందో చరితార్థం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాన్ భవంతు, సద్భక్తారవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. చూశారు కదండి, అమ్మవారిని ఎలా కొలుచుకుంటే, అమ్మవారికి నైవేద్యం అనేది ఎలా సమర్పిస్తే, అమ్మవారికి చీర గాజులు సమర్పిస్తే అమ్మవారి కృపా కటాక్షం దొరుకుతుందనేది ఆచార్యులు చాలా వివరంగా చెప్పారు. సో మీరు కూడా ఆ మహాచండి అనుగ్రహం, ఆ మహాచండి ప్రాప్తి కూడా మీకు కలగాలి అంటే స్వామివారి చెప్పినట్టు పూజ చేసే విధానాన్ని కానీ చూశారు కదా, అలా చేసుకుంటే ఖచ్చితంగా ఆ దేవి కృపా కటాక్షం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.